ఈ వీడియోలో మనం రామ్సర్ సైట్స్ కొత్తగా చేరినవి, ఇండియాలో 4 కొత్త రామ్సర్ సైట్లను చేరినవి. ఇవి ఇండియన్ గవర్నమెంట్ రామ్సర్ జాబితాలో చేర్చింది. ఈ అంశం గురించి, దీనికున్న విశ్లేషణ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, రామ్సార్ RAMSAR రామ్సర్ అనేది ఒక ప్రదేశం. అది ఈరాన్లో ఉన్నది. ఈరాన్లో ఉన్న రామ్సర్లో ఒక ఒప్పందం జరిగింది. ఎప్పుడు జరిగిందంటే 1971లో జరిగింది, 1971లో. అక్కడ దేనికోసం ఈ ఒప్పందం జరిగింది అంటే, చిత్తడి నేలలను కాపాడడం. ఈ చిత్తడి నేలని ఏమంటారంటే ఇంగ్లీష్లో వెట్ ల్యాండ్స్ అంటారు. వెట్, WET, వెట్ ల్యాండ్స్. చిత్తడి నేలలు అంటారు, చిత్తడి భూములు అంటారు. కొన్నిసార్లు మీకు ట్రాన్స్లేషన్లో వెట్ భూములు అని కూడా ఇస్తారు. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్త. నేను మ్యాక్సిమం నా క్లాసులన్నీ కూడా తెలుగు మీడియం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, బైలింగ్వల్ లాంగ్వేజెస్ దీనికి ఉన్న మిస్టేక్ని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తుంటాను. కాబట్టి మీరు పదాలు జాగ్రత్తగా ఉండండి. పృథ్వీ సార్ మాట పోటీ పరీక్షలకు రాచ బాట అనేది ఒక నానుడిగా గత 20 సంవత్సరాల నుంచి ఉన్నది. అంటే అర్థం ఏంటంటే, నేను మాట మాట్లాడినా అంటే క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది, అవునా కాదా అనేది ఈ వీడియో ఉంటుంది మన పృథ్వీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్లో. క్వశ్చన్ వచ్చిన తర్వాత మీరు చూసుకోవచ్చు. పాయింట్కి వద్దాం ఇప్పుడు. అయితే ఈ రామ్సర్ సైట్ అంటారు వీటిని, అంటే రామ్సర్ ప్రదేశాలు. భారతదేశం ఏం చేసిందంటే, మన ఇండియాలో ఉన్న ఒక 4 సైట్లను, ప్రదేశాలను దీంట్లో భాగంగా రామ్సర్ సైట్లో భాగంగా ఉన్నది. అంటే ప్రపంచంలో కూడా రామ్సర్ సైట్, ఇండియా యొక్క రామ్సర్ సైట్ ప్రపంచ జాబితాలో చేరింది. దీంతో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య ఇండియాలో 89. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు. 89, 89. నేను గతంలో కూడా నా గత వీడియోలలో స్కిల్స్ చెప్తుంటాను. 89 అంటే 90 - 1 అని అనుకోవాలి మనం. అప్పుడు మనకి ఈజీగా గుర్తుంటుంది. అంటే గతంలో 85 ఉండే, +4 89 అయింది. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే, దీని బ్యాక్గ్రౌండ్ మీద అడుగుతాడు మనకు. నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా ప్రజెంట్లీ. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రామ్సర్ ప్రదేశాలు ఎన్ని అంటాడు. 89, అక్కడ 79, 99, 129 అలా మనకు కన్ఫ్యూజన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆ 4టికి పేర్లు, అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒకటి సిక్కిం నుంచి ఈసారి కొత్తగా చేర్చడం జరిగింది. 4టిలో ఒకటి సిక్కిం రాష్ట్రం నుంచి కొత్తగా చేర్చడం జరిగింది. సిక్కిం రాష్ట్రంలో ఒక వెట్లాండ్, చిత్తడి నేల ఫస్ట్ టైం రామ్సర్ జాబితాలో చేరడం జరిగింది. ఇంతవరకు సిక్కింలో ఒక్కటి కూడా రామ్సర్ సైట్లు లేవు, ఈసారి చేరింది. ఆ సిక్కింలో చేరిన రామ్సర్ సైట్ పేరు ఏంది? కెచియోపార్లీ. కెచియోపార్లీ. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ ఎలా అడుగుతాడు? ఈ కింది వాటిలో ఏది సిక్కిం రాష్ట్రంలో రామ్సర్ జాబితాలో చోటు చేసుకున్నది? కెచియోపార్లీ. ఈ సిక్కిం పేర్లు కూడా జర డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మనకు అక్కడ నార్త్ ఈస్టర్న్లో కాంచన జంగా, కాంచన గంగా అని మన తెలుగు పుస్తకాల్లో ఉంటుంది. అట్లా ఖా మీద కెచియోపార్లీ అనేది ఉన్నది. సిక్కింలో ఇదొకటి. ఇంకొకటి కొత్తగా ఫస్ట్ టైం జార్ఖండ్లో రామ్సర్ జాబితాలో చోటు చేసుకున్నది ఇంకొకటి, ఊద్వా లేక్. ఊద్వా లేక్ అది స్టేట్ ఏమో జార్ఖండ్. ఊద్వా లేక్ అనేది జార్ఖండ్లో కొత్తగా రామ్సర్ జాబితాలు చోటు చేసుకున్నది. క్వశ్చన్ ఇక్కడ కూడా సేమ్. అయితే ఇది కూడా బర్డ్ శాంక్చురీ అన్నట్టు. ఇది పశువుల సంరక్షణ, పక్షుల సంరక్షణ కేంద్రం అన్నట్టు ఇది. కాబట్టి ఇది కూడా జార్ఖండ్లో ఫస్ట్ టైం అని చెప్పాను. ఎట్లా అడుగుతాడు? కింది వాటిలో ఏ రాష్ట్రంలో మొట్టమొదటిగా రామ్సర్ సైట్లో మొదటిసారిగా చోటు చేసుకున్న రాష్ట్రం పేరేంది అంటాడు.
అప్పుడు సిక్కిం ఇవ్వచ్చు, జార్ఖండ్ ఇవ్వచ్చు, 2 కలిపి కూడా ఇవ్వచ్చు. ఇంకా 2 రామ్సర్ సైట్లు 2025లో చేరినవి తమిళనాడు నుంచి చేరినాయి. అయితే ఈ తమిళనాడు నుంచి చేరిన తమిళనాడు పేర్లు కానీ కేరళ పేర్లు కానీ జర కన్ఫ్యూజన్ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోవాలి. తమిళనాడు నుంచి చేరింది ఒకటి ఏంటంటే బర్డ్ శాంక్చురీ పేరు, పక్షుల సంరక్షణ కేంద్రం పేరు తీర్థాంగల్. తీర్థాంగల్ తీర్థాంగల్ తమిళనాడు నుంచి. అంటే తమిళనాడులో ఉన్న ఈ చిత్తడి నేల యొక్క తీర్థాంగల్ మ్యాచ్ అవుతుంది అన్నట్టు. 1కి 2 సార్లు ఆ పదాల మీద కమాండ్ వస్తే మనకు ఈజీగా గుర్తుండడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొక చిత్తడి నేల చేరింది ఏంటంటే సక్కరకొట్టై. సక్కరకొట్టై పేరు. ఈ సక్కరకొట్టై కూడా బర్డ్ శాంక్చురీనే. చక్కెరకొట్టై కాదు, సక్కరకొట్టై. ఈ 4. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? రీసెంట్గా 2025లో రామ్సర్లో చోటు చేసుకొని చిత్తడి నేల ఏది అడగవచ్చు. చోటు చేసుకున్నది ఏది అని అడగవచ్చు. లేదా ఈ వెట్లాండ్ని, బయోడైవర్సిటీ కేంద్రాలను, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను, టైగర్ రిజర్వ్లని అలాంటి ఒక 4 ఇచ్చేసి మ్యాచింగ్ చేయమంటాడు. అలా అని మన అన్ని టైగర్ సంరక్షణ కేంద్రాలు లేదంటే జీవ వైవిధ్య ప్రదేశాలు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. అక్కడ ఇక కొత్తగా చేరిన వెట్లాండ్ ఒకటి అక్కడ ఇచ్చేస్తాడనమాట. ఆ ఒక్కటి పట్టుకుంటే మనకు ఆన్సర్ వచ్చేటట్లు కూడా ఉంటుంది. అందుకనే అవర్ టార్గెట్ ఈస్ జనరల్ స్టడీస్ని 10 సెకండ్లో మనం ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలగాలి. మరి ఇప్పుడే 2025లోనే ఎందుకు చేర్చిరంటావు? ఇదేం మతలబ్ ఇది? ఎస్, ఇప్పుడే ఎందుకు చేర్చారు అంటే దీనికి కారణం ఉన్నది. ఏం కారణం అంటే ప్రభుత్వం వెట్లాండ్ మీద బాగా ఫోకస్ పెట్టింది. గతంలో 2024లో కూడా ఒక 3 రామ్సర్ సైట్లు కూడా కొత్తగా వచ్చినాయి. అవి 2024. అందుకనే గతంలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో దీన్ని ఇవ్వడం అనేది జరిగింది గతంలో కూడా. అందుకనే చాలామంది ఈసారి రామ్సర్ సైట్లు అనగానే ఏదో అంటారు కదా, అట్లా అయింది. నో, ఒక్కసారి ఒక ఏరియా మీద క్వశ్చన్ ఇచ్చిందంటే ఎగ్జామినర్ ఆ ఏరియా మీద క్వశ్చన్ ఇవ్వడు. ఎస్పెషల్గా ఇప్పుడు నాలాంటి వాళ్ళు ప్రొఫెసర్లు కానీ, నేను ప్రొఫెసర్ కాదండి, నేను జస్ట్ కోచింగ్ ఇచ్చే వ్యక్తినే. ఐ హ్యావ్ క్వాలిఫికేషన్ PhD. అది కాదు ఈడ మ్యాటర్. నేనేం చెప్తున్నా అంటే యూట్యూబ్లో ఏదైతే చెప్తున్నారో లేదంటే పుస్తకాల్లో, లోకల్ పుస్తకాల్లో ఉన్న మిస్టేక్ దగ్గరనే క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఎస్, ఐఎమ్ ఈజ్ ది ఓన్లీ పర్సన్ ఇన్ ఇండియా టీచింగ్ మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్సెప్ట్ రీజనింగ్, అర్థమెటిక్ తప్ప. వీటికి లింక్డ్ కలిపి చెప్పేది. నో పర్సన్ ఇన్ ఇండియా ఇప్పుడు చెప్పట్లేరు ఎవరు. అలా నేను గొప్పగా చెప్పట్లేను. ఇట్ ఈస్ నెససరీ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్ కమాండ్ ఉండాలి. ఇక్కడ పాయింట్కి వద్దాం. మరి ఇప్పుడే ఎందుకు రామ్సర్ సైట్లను తెచ్చారంటే ఎస్, 2023లో ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. అమృత్ ధారోహర్ అనే స్కీమ్ తీసుకొచ్చి, ఇది హిందీ పదం. అమృత్ ధారోహర్ అంటే మీనింగ్ ఏంటంటే వాటర్ని మనం సంరక్షించగలగాలి, అంటే ఇండైరెక్ట్గా చిత్తడి నేలని మనం సంరక్షించగలగాలి అని 2023లో ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చిందనమాట. 2003 జూన్లో అమృత్ ధారోహర్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. తెలుగులో వచ్చేసరికి ఇది ఏమవుతుందంటే అమృత ధారోహర్ అయిపోయింది. ఇది చూసారా, హిందీ పదం అమృత ధారోహర్ అంటే అమృత జలాలు అన్నట్టు. అవి ఇగో దీన్ని చిత్తడి నేలలని మనం తెలుగులో అంటున్నాము. అందుకనే భారతదేశానికి 75 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి. 2022 నాటికి ప్రభుత్వం 2022 నాటికే ఏం చేసేసిందంటే రామ్సర్ సైట్లను ఏకంగా 75 చేసేసింది. ఇప్పుడు ఏకంగా రామ్సర్ సైట్లని ఇంకా రామ్సర్ జాబితాలో ఇండియా నుంచి చోటు చేసుకుంటుంది. ఎందుకు? ఇరాన్లో ఇంటర్నేషనల్ ఒప్పందం ప్రకారం ఆ క్రైటీరియాకి వచ్చేటట్లు మన స్కీమ్ని మెయింటైన్ చేస్తున్నాం.
అందుకనే అమృత ధారోహర్ అనే స్కీమ్ని 2013లో లాంచ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఇవి పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ 2026లో కూడా వస్తుంది, 27లో కూడా వస్తుంది. మీరేం కంగారు పడకండి. మరి క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? అమృత ధారోహర్ అనే పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారని సింగిల్ స్టేట్మెంట్ అడిగాడు. ఈ కింది వాటిలో సరికాంది అని దగ్గర ఇయర్ని ఇస్తాడనమాట. 2023లో ఈ అమృత ధారోహర్ స్కీమ్ని లాంచ్ చేయడం వల్ల మనం రామ్సర్ జాబితాలో చోటు చేసుకుంటున్నాం. ఈ అమృత ధారోహర్ లక్ష్యం ఏంటంటే రామ్సర్ సైట్లని సంరక్షించడం, ఆ హోదా పొందడము మళ్ళీ సంరక్షించడం. దట్ ఈస్ ద యూనిక్ కన్జర్వేషన్ వాల్యూస్ ఆఫ్ రామ్సర్ సైట్స్. ఈ రామ్సర్ సైట్లో చోటు చేసుకునే సరిపోదు, ప్రభుత్వం వీటికి ఏం చేస్తుంది అంటే సంరక్షిస్తుంది. అందుకనే మనకు ఈ చిత్తడి నేలలు అనేది పెరుగుతున్నది. ఈ అమృత ధారోహర్ స్కీమ్ యొక్క కాంపోనెంట్ 4 అంశాలు ఉంటాయి. ఏమని? ఈ అమృత ధారోహర్ చిత్తడి నేలలో ఉన్న స్పీసీస్ని, పక్షులని, అక్కడ ఉన్న వాతావరణాన్ని సంరక్షించగలగాలి, టూరిజాన్ని సపోర్ట్ చేయగలగాలి, నేచర్ టూరిజాన్ని సపోర్ట్ చేయగలగాలి, టూరిజంని. ఎస్, ఈ చిత్తడి కార్బన్ అంటే ఇక్కడ వెట్లాండ్ కార్బన్ ఉంటుంది అన్నమాట. ఈ వెట్లాండ్ కార్బన్ లాంటివి కూడా మనం సంరక్షించగలగాలి. అంటే ఇక్కడ నేలని పాడు చేయవద్దు. వెట్లాండ్ లవ్లీహుడ్స్ ఉంటుంది, అక్కడ జీవన విధానం పొందే వాళ్ళు ఉంటారు, అక్కడ సరౌండింగ్ వాళ్ళు ఉంటారు, ఆ నేచర్ని కాపాడగలగాలి. ఇవి కాంపోనెంట్ ఉంటుంది. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు? అమృత ధారోహర్ యొక్క కింది వాటిలో లక్ష్యం కానిది ఏది అని మనకు అడగడానికి ఆస్కారం ఉన్నది. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు. ఏం డౌట్ అంటే, సార్ ఈ నెంబర్ ఆఫ్ చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం ఏంది? తమిళనాడులో అత్యధికంగా ఉన్నాయి చిత్తడి నేలలు. ఈ 89లో ఒక తమిళనాడులోనే 20 ఉన్నాయి. ఆ తర్వాత హైయెస్ట్ ఉన్నది ఉత్తరప్రదేశ్లో నీకు 10 ఉన్నాయి. అడగచ్చు, అట్లా కూడా అత్యధికంగా ఉన్న చిత్తడి నేలలు. ఎవ్రీ ఇయర్ సాధారణంగా వరల్డ్ వెట్లాండ్ డే అని, ప్రపంచ చిత్తడి నేలల దినం అని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2 నాడు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం అది ఆ ఇయర్ అని ఏం లేదు, ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు. మరి అదే ఇయర్ ఆ డేట్నే ఎందుకు జరుపుకోవాలంటే, నేను ఇదే వీడియోలో చెప్పిన 1971లో ఇరాన్లోని రామ్సర్ ప్రదేశంలో ఈ కన్వెన్షన్ ఒప్పందం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఫిబ్రవరి 2 ఎవ్రీ ఇయర్ జరుపుకుంటారు. అయితే ఈ ఇయర్కు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటది? మరి ఎందుకు ఇంత పాపులారిటీ 2025లో ఎందుకు ఇంత పాపులారిటీ ఉందంటే, ఎస్, కారణం ఏంటంటే ఇయర్ దీనికి ఒక థీమ్ ఉన్నది. థీమ్ ఏంటంటే ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేది దీని థీమ్. అంటే అవర్ కామన్ ఫ్యూచర్ కోసము మనం చిత్తడి నేలని సంరక్షించగలగాలి అనేది. ఇది ఇంగ్లీష్ వర్డ్. దీన్ని మనం తెలుగులో కన్వర్ట్ చేయవద్దు. థీమ్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయదు. ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్, ఇది దీని యొక్క థీమ్. అయితే ఇక్కడ మీరు వర్డ్ కనుక గమనిస్తే ఇంగ్లీష్ అవర్ కామన్ ఫ్యూచర్ అనేది ఒక పదం కాదు, అది ఒక టెక్స్ట్, ఒక బుక్. ఆ టెక్స్ట్ ఒక బుక్ ఏం చేసినట్టే ఇప్పుడు కాదు, ప్రపంచం మొత్తం పర్యావరణం ఎట్లా ఉండాలి అనే ఉద్దేశంతో అవర్ కామన్ ఫ్యూచర్ అనే ఒక డాక్యుమెంట్ని తయారు చేశారు. ఇప్పుడు కాదు, 1987లో డాక్యుమెంట్ని తయారు చేశారు. ఎవరి డాక్యుమెంట్ని పబ్లిష్ చేసిందంటే వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ. అప్పటి నుంచి 87 నుంచి ఉంది. అయితే ఈ ఇయర్ దీన్ని థీమ్గా పెట్టారు, అవర్ కామన్ ఫ్యూచర్ ప్రొటెక్షన్ థీమ్గా పెట్టారు. కాబట్టి మనకు అడగడానికి కాన్సెప్ట్ ఛాన్స్ ఉంది. 87లో కామన్ ఫ్యూచర్ అనేది, అవర్ కామన్ ఫ్యూచర్ అనే ఒక థీమ్ టెక్స్ట్ నుంచి ఈరోజు మనం దాన్ని థీమ్గా పెట్టుకుందాం అంటే ఇంపార్టెన్స్. అందుకనే ప్రపంచ అర్త్ సమిట్ అని ఉంటుంది ఒకటి, ధరిత్రి సదస్సు రియో డి జెనీరియోలో 1992లో జరుగుతుంది. అప్పుడు కూడా
అవర్ కామన్ ఫ్యూచర్ అనే డాక్యుమెంట్ని చేశారు. అందుకనే ఈ ఇయర్ ఏంటంటే అవర్ కామన్ ఫ్యూచర్ అనే డాక్యుమెంట్ చాలా ఇంపార్టెన్స్ అయింది మిత్రమా. ఇదొక్కటే కాదు, మహాకుంభమేళా జరుగుతున్నది. ఇప్పుడు ఈ సైట్ని అనౌన్స్మెంట్ చేసే టైంలో మహాకుంభమేళా జరుగుతున్న ఉత్తరప్రదేశ్లోనే ఈసారి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. పార్వతీ అర్గా అనే రామ్సర్ సైట్ గోండ్ జిల్లా ఉత్తరప్రదేశ్లో దీన్ని జరుపుకోవడం జరిగింది. అందుకనే 2025లో మనకు వెట్లాండ్ డే చిత్తడి నేల దినోత్సవం ఎక్కడ జరుపుకున్నారని కూడా అడగచ్చు. పార్వతీ ఆర్గా, ఆగ్రా కాదు, ఒక వర్డ్ ఒక లెటర్ అటు ఇటు అయిందంటే మీకు మార్కులు పోతుంది. పార్వతీ ఆర్గా అని ఉత్తరప్రదేశ్లోని గోండ్ జిల్లా మహాకుంభమేళా జరుగుతున్న దగ్గరే ఇది ఉంది. అందుకనే చిత్తడి నేలని ఇంత ప్రాముఖ్యతని ఎంచుకునే. మరి దీనికి కాపాడాల్సిన అవసరం మనకేమొచ్చింది? రాజ్యాంగంలో రాసుకున్నాం మనం, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. కానీ తర్వాత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు అధికరణ 48 క్యాపిటల్ ఏలో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని పెట్టుకున్నాం. అక్కడ పర్యావరణాన్ని రక్షించాలి, అక్కడ వైల్డ్ లైఫ్ని సంరక్షించాలి, కాబట్టి మనం కాపాడుకుంటున్నాం. ఇది ఒక్కటే కాదు, ఫండమెంటల్ డ్యూటీ కూడా, ప్రజల యొక్క ఫండమెంటల్ డ్యూటీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏ స్మాల్ జీలో కూడా దీన్ని చేర్చడం జరిగింది. ఆ ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏ స్మాల్ జీ ఏం చెప్తుందంటే అడవులను, లేక్లను, రివర్లను, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను కూడా నువ్వు కాపాడగలగాలని చెప్తుంది. కాబట్టి 2025లో చిత్తడి నేలలు ఇంత ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. రామ్సర్ సైట్లో ఇండియా 1971లో చేరలేదు, 1982లో చేరింది. అయితే 1972లో మాత్రం వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని మాత్రం ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఇండియాలో.